ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. సామెతల గ్రంథము 19:23. మనిషికి ఎన్ని ఉన్నా ఎంత అనుభవించినా తృప్తి అనేది ఉండదు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో చేయాలి, ఏదో అనుభవించాలి అని ఆరాటపడుతూనే ఉంటాడు. ఈ క్రమంలో వచ్చే ఇబ్బందులకు బాధపడుతూ, సమస్యలకు బెదిరిపోతూ, కొన్ని సందర్భాల్లో ఈ వ్యామోహంలో పడి చేయకూడని తప్పులు కూడా చేస్తుంటారు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం వల్ల ప్రతి విషయంలో తృప్తి పొందుకోగలుగుతాం. ఒక రకంగా ఈ పూటకు మన కడుపు నిండింది కదా, చాలు, రేపటి గురించి రేపు చూద్దాం అన్నట్టు. జీవితంలో తృప్తి అనేది లేకుంటే మనిషి ఎంతకైనా దిగజారిపోతాడు. నీ జీవితంలో తృప్తిగా ఉండాలంటే క్రీస్తుని వెంబడించు, భయభక్తులు కలిగి జీవించు, ఆయనపై ఆధారపడు. నీకు ఏం కావాలో ఏం వద్దో దేవునికి బాగా తెలుసు. ఇది మట్టుకు చాలా అనుకుంటే లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతకు మించి కావాలి అనుకుంటే జీవితంలో ప్రశాంతత అనేది ఉండదని మర్చిపోకు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.